ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులునైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరికీ మంచి నిద్ర దయచేశారు తండ్రి. మాకే హాని, ఏ ప్రమాదం, ఏ అపాయము సంభవించకుండా కాపాడారు. కంటి నిండా నిద్రతో సంతృప్తిపరిచారు. ఈ ఉదయకాలంలో తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినమందు మీ పాద సన్నిధిన మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, మరొకసారి మీ నామాన్ని ఘనపరచుటకు, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకున్నటకు ఇచ్చిన ఈ విలువైన అవకాశాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము దేవా. ఎస్ లార్డ్. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని కీర్తనాకారుడు కీర్తిస్తూ మొరబెడుతూ ఉన్న రీతిగా, అవును తండ్రి, మాకు ఏ భయమున్నా, ఏ విషయంలో తండ్రి మాకు కలవరమున్నా, దాన్ని బట్టి మేము ఈ లోకాన్ని కాదు కానీ, ఈ లోక సంబంధమైన వ్యక్తులను కాదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి యంత్రాలను కానీ ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించాలని తండ్రి మాకు తెలియజేస్తున్నారు. ఎంతమంది అయితే భయంతో కలవరంతో ఉన్నారో, వారు ఏమి చేసినప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆ భయము, ఆ కలవరము తండ్రి వారి నుంచి వెళ్ళిపోవట్లేదు. ప్రార్థిస్తున్నామయ్యా, వారు మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉన్నట్లయితే వారు ఆనందిస్తారని, వారికి రక్షణ ఉంటుందని, వారు క్షేమంగా ఉంటారని తండ్రి మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా ఈ రోజున మిమ్మల్ని ఆశ్రయిస్తూ వారి భయాలన్నిటిలో నుంచి విడుదల పొందుకునే కృప దయచేయండి. ఈ ఉదయకాలంలో తండ్రి మా దేహమును, మా ఆత్మను మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మీకు ఆయాసకరంగా, మీ నామాన్ని అవమానపరిచే విధంగా మా మాటలు, మా క్రియలు, మా చేతలు ఏవి కూడా ఉండకుండా కృపా సహాయం దయచేయండి. ఈ రోజున ప్రభువా, మా అందరిని బట్టి కూడా పేరు పేరుని అడుగుతున్నామయ్యా, ఎవ్వరికి కూడా ఏ లోటు లేకుండా మీరే తండ్రి సమృద్ధినిచ్చి పోషించండి, ఆర్థికంగా బలపరచండి, వారికున్న అప్పుల నుండి కూడా విడుదల దయచేయండి, ఆత్మీయంగా వారు ఇంకనూ ఎదగడానికి సహాయము దయచేయండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారి వ్యాధి బాధలను, వారి బలహీనతలను అన్నిటినీ యేసునామంలో కొట్టివేసి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, మా రాకపోకల్లో కూడా మీ రక్షణ దయచేయండి. ఏ సమస్య, ఏ ప్రమాదం, ఏ యొక్క హాని మాకు జరగకుండా మీరు భద్రపరచమని కూడా బ్రతిమాలుతున్నాం తండ్రి. మా అందరి ప్రయాణాలు కూడా క్షేమంగా, సురక్షితకరంగా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. అయ్యా, మా పనులను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మేము చేస్తున్నటువంటి మా ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ తండ్రి మీరు తోడై ఉండండి. మా పనుల్లో మేమందరము కూడా ముందుకు సాగే కృప దయచేయమని, ఏ ఆటంకాలు మా పనులకు లేకుండా రాకుండా మీరే ఈ రోజున మమ్మల్ని సరళమైన మార్గంలో నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. జ్ఞానం ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఎవరైతే ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిలో మీరు వారికి సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్న వారు ఉన్నారు. వారందరికీ కూడా మీ రక్షణ కాపుదల దయచేయండి. బిడ్డలు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో, వారు ప్రిపేర్ అవుతున్న ఇంటర్వ్యూలో మీరే తోడై ఉండండి ప్రభువా. గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. గృహిణీలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు, చిన్నవారు మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు, ఏ హాని వారికి జరగకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మేమందరం కూడా ఈ పునరుత్థాన దినమందు మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునే, మీ నామాన్ని ఘనపరుచుకునే అవకాశం దయచేయండి ప్రభువా. తండ్రి, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ, ప్రతి క్షణాన్ని తండ్రి వినియోగించుకుంటూ ముందుకు సాగే కృప దయచేయండి. ఏ మాయలో పడిపోకుండా, ఎవరి చిక్కుల్లో పడిపోకుండా జ్ఞానంతో నడవడానికి కృప దయచేయమని, విభేదాలు, గొడవలు ఏవీ లేకుండా సమాధానంతో జీవించే
కృప అనుగ్రహించమని, అయా ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, మేమందరమును కూడా కొందరికైనా అయా మీ మాటను ప్రకటించే వారిగా, రాజ్య సువార్తలో పాలి భాగస్థులుగా ఉండే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.